ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 జనవరి 28 శనివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి ఈరోజు ఎన్నో బాధ్యతలు మీ భుజస్కంధాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీ మనసు ప్రశాంతంగా స్పష్టంగా ఉండడం అత్యంత అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆలోచించి ముందుకు సాగితే లాభదాయక ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థికంగా ఒకదాని తర్వాత మరొకటి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఒక పాత ఒప్పందం లేదా పాత వ్యవహారం మళ్ళీ ముందుకు వచ్చి కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. దాన్ని సమయానికి పరిష్కరించడం మంచిది. మీ భాగస్వామి మీ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు కోపాన్ని వ్యక్తం చేయవచ్చు. మీరు తిరిగి స్పందించకుండా వారి భావాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కోపానికి గల అసలు కారణాన్ని తెలుసుకుంటే సమస్య సులభంగా సర్దుకుంటుంది. ఖాళీ సమయం దొరికినా మీరు మీకోసం ప్రత్యేకంగా ఏదైనా చేయలేకపోవచ్చు. ఇద్దరి మధ్య చక్కగా సాగుతున్న సంభాషణలో ఒక పాత సమస్య అకస్మాత్తుగా ప్రవేశించి వాతావరణాన్ని చెడగొట్టే అవకాశం ఉంది. అది చిన్న వాదనకి దారితీయవచ్చు, కానీ చివరికి పరిష్కారం లభిస్తుంది. ఈ రోజుల్లో కుటుంబంతో సమయం గడపడం అరుదుగా మారినా ఈ రోజు మీకు ఇష్టమైన వారితో ఆనందంగా గడపడానికి మంచి అవకాశం లభిస్తుంది. సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమ, మొక్కజొన్న మరియు బెల్లంతో గోధుమ రంగు ఆవులకి ఆహారం పెట్టడం శుభప్రదంగా భావించబడుతుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.